గుంటూరు మేయర్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది. కానీ తమకు పూర్తి మెజారిటీ ఉన్న చోట ఆ పరిస్థితి ఎందుకొచ్చిందన్న అంతర్మథనం జరుగుతోందట వైసీపీలో. తమకు వెన్నుపోటు పడిచిన కట్టప్ప ఎవరంటూ లోకల్ లీడర్స్ ఆరా తీస్తున్నారట. జీఎంసీలో మొత్తం 57 డివిజన్లుంటే అందులో వైసీపీ 46, టీడీపీ 9, జనసేన 2 స్థానాల్లో గెలిచాయి. మేయర్ గా కావటి మనోహర్, డిప్యూటీ మేయర్లుగా డైమండ్ బాబు, షేక్ సజీలా ఎన్నికయ్యారు. 3 ఏళ్లు అంతా బాగానే ఉంది. కానీ ఎన్నికలకు ముందు డిప్యూటీ మేయర్ సజీలా, మరో 4 వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్టాండింగ్ కమిటీ ఎన్నికల సమయంలో మరో 11 మంది కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరిపోయారు. అప్పుడు మరో 2 వైసీపీ కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ చేసినట్టు చెప్పుకున్నారు. ఇక ఆ తర్వాత ఏమైందో గాని సడన్ గా మేయర్ కావటి మనోహర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మున్సిపల్ కమిషనర్ వైఖరికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్టు చెప్పారాయన. వైసీపీ అధిష్టానానికి అదో షాక్. కమిషనర్ తో పొసగకుంటే మేయర్ రాజీనామా చేస్తారంటూ నోరెళ్లబెట్టాల్సి వచ్చిందట వైసీపీ పెద్దలు. మనోహర్ రాజీనామా ప్రకటించిన వెంటనే జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదట. మరికొంతమంది పార్టీ నేతలు ఫోన్ చేసినా స్పందన లేదని చెప్పుకుంటున్నారు. అసలు మనోహర్ ఎవరికీ చెప్పకుండా అంత సడన్ గా ఎలా నిర్ణయం తీసుకున్నారన్నది అంతుబట్టలేదట వైసీపీ పెద్దలకు. దీంతో కొంతమంది పార్టీ పెద్దలు అసలేం జరిగిందనే దానిపై ఆరా తీశారట. స్థానికంగా ఉన్న నాయకులతో కూడా మాట్లాడి సమాచారం సేకరించినట్టు తెలిసింది. వాస్తవానికి కూటమి నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా గుంటూరు వైసీపీ చేజారే పరిస్థితి లేదు. మేయర్ మీద అవిశ్వాసం పెట్టినా వీగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సిటీలో 57 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అందులో వైసీపీ బలం 46 కాగా ఒకరు చనిపోయారు. ఇక ఎన్నికలకు ముందు 5, ఎన్నికల తర్వాత 12 మంది వైసీపీ కార్పొరేటర్లు కూటమిలో చేరారు. మేయర్ మీద కూటమి అవిశ్వాసం పెట్టాలంటే 2/3 మెజారిటీ ఉండాలి. అవిశ్వాసం పెడితే 42 మంది మేయర్ కు వ్యతిరేకంగా ఓటేయాలి. కానీ కూటమికి అంత బలం లేదు. అవిశ్వాసం పెట్టినా వైసీపీకి 27 మంది కార్పొరేటర్ల బలం ఉంది. అనుకోని పరిస్థితుల్లో ఒకరిద్దరు ప్లేటు ఫిరాయించినా ఇబ్బంది లేదు. అయినా సరే ఈ లెక్కలన్నీ తెలిసి కూడా కావటి మనోహర్ రాజీనామా చేయడం కూటమికి కలిసి వచ్చిందని అంటున్నారు. బలం ఉన్నా సరే ఆయన ఎందుకు రాజీనామా చేశారు? అవిశ్వాసం పెట్టినా సరే వైసీపీకి అనుకూలంగా ఫలితం వచ్చే అవకాశం ఉన్నా ఎందుకిలా జరిగిందని పోస్ట్ మార్టం చేస్తున్నారట వైసీపీ లీడర్స్. అయితే కేసులకు భయపడి ఆయన అలా చేసిండొచ్చని అంటున్నారట కొందరు. అదే సమయంలో కూటమి ఆఫర్స్ కు కూడా పడిపోయారని కూడా మాట్లాడుకుంటున్నారట. కారణం ఏదైనా బలం ఉన్న చోట దాన్ని నిరూపించుకునే అవకాశం లేకుండా మనోహర్ దెబ్బతీశారన్న చర్చ జరుగుతోందట వైసీపీలో.